హలో ఫ్రెండ్స్, మీరు 2026లో ఎస్ఐపి ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ నిజమైన కథ మీ కళ్ళు తెరిపిస్తుంది. కొన్నిసార్లు ఒక్క చిన్న పొరపాటు వల్ల కోట్లను ఎలా దూరం చేస్తుందో చూస్తే మీరే షాక్ అవుతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ పెట్టుబడి ప్రయాణంపై ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. ఒక చిన్న పల్లెటూరులో ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. సాయి, నరసింహ మరియు ధనరాజ్. వీళ్ళందరికీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే కోరిక బలంగా ఉండేది. 30 ఏళ్ల క్రితం వీరంతా ఒకే రోజు ఒకే నిర్ణయం తీసుకున్నారు. నెలకి 10,000 ఎస్ఐపి మొదలు పెట్టాలని, ప్రతి ఏటా తమ జీతం పెరిగినట్టు 10% అదనంగా ఎస్ఐపి కూడా పెంచుకుంటూ పోవాలని తీర్మానించుకున్నారు. ముగ్గురు ఒకేలా పెట్టుబడి పెట్టారు. 10,000తో మొదలుపెట్టి 30 ఏళ్ల పాటు 10% సెటప్ ఎస్ఐపి చేశారు. కానీ 30 ఏళ్ల తర్వాత వీళ్ళ సంపద చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాయి చాలా జాగ్రత్త పరుడు. ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే తన 10,000 మొత్తాన్ని కేవలం నిఫ్టీ 50లోనే పెట్టాడు. అంటే దేశంలోనే టాప్ 50 కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. 30 ఏళ్ల తర్వాత సాయి ఖాతాలో 7,98,00,000 ఉన్నాయి. నరసింహ సాయి కంటే కొంచెం తెలివిగా ఆలోచించాడు. తాను 5,000 నిఫ్టీ 50లో, మిగిలిన 5,000 మిడ్ క్యాప్ 150 ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ లో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందని అతనికి తెలుసు. 30 ఏళ్ల తర్వాత నరసింహ సంపద ఏకంగా 10,29,00,000. సాయి కంటే సుమారు 2-3 కోట్లు ఎక్కువ. కానీ ధనరాజ్ కథ పూర్తిగా వేరు. ఇతను ఒక అడుగు ముందుకేసి తన పెట్టుబడిని 3 భాగాలుగా విభజించాడు. 4,000 నిఫ్టీ 50, 3,000 మిడ్ క్యాప్ 150 మరియు మిగిలిన 3,000ను స్మాల్ క్యాప్ 250 ఫండ్స్ లో పెట్టాడు. స్మాల్ క్యాప్స్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని, వాటిలో రిస్క్ ఉన్న అధిక లాభాలు వస్తాయని ధనరాజ్ నమ్మాడు. ఫలితం 30 ఏళ్ల తర్వాత ధనరాజ్ సంపద ఏకంగా 13,18,00,000. సాయి కంటే అదనంగా 5,20,00,000. నరసింహ కంటే దాదాపు 3 కోట్లు ఎక్కువ. చూసారా ఫ్రెండ్స్, ముగ్గురు ఒకేలా పెట్టుబడి పెట్టిన అసెట్ అలోకేషన్ మరియు డైవర్సిఫికేషన్ అనే ఒక వ్యత్యాసం వల్ల చివరి సంపదలో కోట్లలో తేడా వచ్చింది. సాయి చేసిన మిస్టేక్ ఏంటంటే అతను తన డబ్బును మొత్తాన్ని ఒకే రకమైన ఫండ్ లో పెట్టడం. దీనివల్ల అతనికి సుమారు 5 కోట్లకు పైగా నష్టం వచ్చింది. మిత్రులారా, 2026లో ఎస్ఐపి ప్రారంభించబోతున్న మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకోవాలి? డైవర్సిఫికేషన్ ముఖ్యం. మీ పెట్టుబడులన్నిటినీ ఒకే బుట్టలో పెట్టకండి. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో మీ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి పంచుకోండి. స్మాల్ క్యాప్స్ శక్తి. సరైన అలోకేషన్ తో స్మాల్ క్యాప్స్ దీర్ఘకాలంలో అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి. ముందే ప్లాన్ చేసుకోండి. మీరు ఎస్ఐపి ప్రారంభించే ముందు మీ ఆర్థిక లక్ష్యాలను, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక సరైన ప్లాన్ తో ముందుకు వెళ్ళండి. ఈ చిన్నపాటి వ్యత్యాసం, ఈ యొక్క ప్లానింగ్ మీరు కోట్లకు అధిపతులు కావడానికో లేదా కోట్లు కోల్పోవడానికో కారణం కావచ్చు. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ క్లారిటీ మీకు వచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని విలువైన ఆర్థిక సలహాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.